ఏంటంటే మన యోహన్ బాదర్ గారు తుంగతుల మీటింగ్ పెడుతుండు. ఇక్కడ ధనలక్ష్మి ఫంక్షన్ హాల్లో పెట్టిన క్రమంలో అక్కడ అన్నగారు ఎప్పుడు ఎప్పుడు పస్తాలకు వచ్చినా ఫస్ట్ నాకు ఫోన్ చేస్తాడు ఏ విషయంలో కానీ. అదేవిధంగా ఏంటంటే ఆ 3 రోజుల మీటింగ్ విషయంలో అనిల్ బదరు, నేను, మన సంతోష్ ముగ్గురం కలిసి ఆ మీటింగ్ నిమిత్తం నేను, అనిల్ బదరు, సంతోష్ ముగ్గురం కలిసి వేసుకొని తుంగతులు వేసి వచ్చినాం. తిరిగే క్రమంలో అందరం ఇంటికి వచ్చినాం, మన చర్చి కాడికి వచ్చినాం. వచ్చిన క్రమంలో అందరం ఇంటికి పోదాం అనుకున్నాం. ఇంటికి పోదాం అనుకుంటానికే తమ్ముళ్ళు ఇద్దరు కలిసి చర్చి కాంచి ఇంటికి పోతున్నారు. నేను ఇంటికి పోతున్నా. మా అక్కడ అలుగులు ఉంటుంది. అలుగుల్లో అక్కడంగా నిమ్మకాయలు వేసుకొని ఇద్దరు భర్త భార్యలు వేసుకొని వస్తున్న క్రమంలో అయింది. నేను ఆ పాము చూస్తున్నా. ఆ పాము ఎడిపోతాను చూస్తున్నా. ఆల్రెడీ ఆ పాము తొక్కింది. నేను బండి ఆపిన. ఎడిపోతున్నకే బండి వచ్చిన బండి మొత్తం వచ్చింది, ఎక్కింది. నేను ఇద్దరికి, మన అనిల్ బదర్ గారికి, మన సంతోష్ ఫోన్ చేసిన. వాడికి ఇంటికి పోలేదు, చర్చికానే ఉన్నారు. రమ్మనే వచ్చారు. ఆ పాము చూసి ఆ పాము వెళ్ళి ఉందంటే వాళ్ళు వచ్చారు. చూడగానే బండి మొత్తం బండి వేసినాం. ఆటో లైటు, సెల్లు లైట్లు అన్నీ పెట్టినాం. ఆ పాము అసలు కనపడతలేదు. అన్న ఉండదన్న, భయపడుతుంది అనిల్ అంటాడు. ఉన్న తమ్ముడు నేను అంటున్నా. ఆ దేవుడు అసలు ఏం మళ్ళా మా బండి సంతోష్ స్టార్ట్ చేస్తలేడు. నన్నే స్టార్ట్ చేయాలంటే నేనే స్టార్ట్ చేసిన. ఆ పాము ఏంటంటే బాగా రేజ్ చేసిన. నాకు ఎలాంటి ఆటంకాలు సజీవులుగా దేవుడు నువ్వు సజీవులకు ఉంచినది ఆ కొద్ది సాక్ష్యం దేవుడు దీవించను కాక. మెయిన్ దేవుడే ఆ విశ్వాసార్పణ నుంచి దేవుడు విడిపించినందుకు